సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మన రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి రిలేటెడ్గా వచ్చిన అప్డేట్ ఏందా అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే 2026 2035 మధ్య 1.35 లక్షల మంది ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ. అంటే ఇక్కడ మనకి 2026వ సంవత్సరం నుంచి 2035వ సంవత్సరం మధ్య, అంటే ఈ 10 సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో సుమారుగా ఎంతమంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతున్నారా అనేది చూసినట్లయితే 1,35,000 మంది ఉపాధ్యాయులు అయితే రిటైర్ అయిపోతున్నారంటూ కూడా దీనికి సంబంధించిన డేటాలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి 10 ఏండ్లలో 88,000 ఎస్జిటీలు, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి చూసినట్లయితే అంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎంతమంది రిటైర్ అవుతున్నారు సార్ అని చెప్పేసి చూసినట్లయితే 88,000 మంది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లు రిటైర్ అవుతుంటే, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 42,000 స్కూల్ అసిస్టెంట్లు అయితే ఇక్కడ పదవి విరమణ పొందనున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. 8,000 మంది పీఈటీలు రిటైర్డ్ అవుతున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. అంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇక్కడ 8,000 మంది పీఈటీలు సుమారు రిటైర్ అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త తరం గురువులదే కీలక భూమిక. ప్రభుత్వ పాఠశాలల్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో సగటున చూసుకున్నట్లయితే సగటున ఒక సంవత్సరంలో 15,000 మంది రిటైర్ అవుతున్నారు. అంటే నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త తరం గురువులదే కీలక భూమిక. నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురిస్తున్న ఆశలు. అంటే సగటున 15,000 మంది రిటైర్ అయితే ఖచ్చితంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎడ్ బిఎడ్ కోర్సులకు పూర్వ వైభవం ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. దీనికి సంబంధించి క్లారిటీగా మీరైతే చెక్ చేయొచ్చు. మెయిన్ కీలక అంశాల గురించి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. సగటున 15,000 మంది రిటైర్ అవుతున్నారంటూ కూడా మనకి ఒక అప్డేట్ అయితే ఉంది. దానికి సంబంధించి కూడా క్లారిటీగా చెక్ చేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ మున్సిపల్ పరిధిలో అన్నీ కలిపి సుమారుగా 1.9 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో రానున్న 10 ఏండ్లలో 1.35 అంటే సుమారు 1,35,000 మంది రిటైర్ అయిపోతున్నారంటూ కూడా మనకి ఒక ముఖ్యమైన అంశం అయితే మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ఏడాది నుంచి 2035 వరకు ఏటా సగటున 10,000 మందికి పైనే పదవి విరమణ పొందుతున్నారు. ఈ రిటైర్మెంట్ల సంఖ్య, ఇది రిటైర్మెంట్ల దశాబ్దం అని చెప్పేసి కూడా మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ఇది రిటైర్మెంట్ల దశాబ్దం. నెక్స్ట్ ఇంకా కొన్ని మెయిన్ అంశాలు అయితే ఉన్నాయి, వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. పదోన్నతులకు అవకాశం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఎవరైతే సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారో సీనియర్ ఉపాధ్యాయుల కింద పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ 10 ఇయర్స్లో వీళ్ళకి కూడా మంచి రిటైర్మెంట్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. సీనియర్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటీలు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసుండి టెట్ పేపర్ 2 క్వాలిఫైడ్ అయ్యి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రిన్సిపల్ కింద ప్రమోషన్లు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కానివ్వండి, ఆల్రెడీ ఎవరైతే హెచ్ఎంల కింద పనిచేస్తున్నారో వాళ్ళు డైట్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ కింద ప్రమోట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పదోన్నతులకు అవకాశం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. నిష్క్రమణల పర్వం నిరుద్యోగులకు వరం అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే 2026 నుంచి 2035 మధ్య కాలంలో ఉపాధ్యాయుల విరమణ, పదవి విరమణ చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఇక్కడ చూడండి, 2026 సంవత్సరానికి సంబంధించి ఎస్జిటీలు 6,000 మంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతుంటే, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి సుమారు 3,000 మంది రిటైర్ అవుతున్నారు. పీటీలకు సంబంధించి సుమారుగా 500 మంది ఉపాధ్యాయులు అయితే రిటైర్ అవుతున్నారు. మొత్తంగా మనకి ఈ 2026లో ఎంతమంది పదవి విరమణ పొందుతున్నారు, రిటైర్ అవుతున్నారు అనేది చూసినట్లయితే 9,500 ఆల్రెడీ దీనికి సంబంధించిన డేటా అందరూ కూడా చూస్తున్నాం. నెక్స్ట్ మనకి 2027 సంవత్సరానికి సంబంధించి చూసినట్లయితే ఎస్జిటీలు 6,800, స్కూల్ అసిస్టెంట్లు 2,800, పీఈటీలు 600, మొత్తంగా 10,200 మంది ఉపాధ్యాయులు అయితే పదవి విరమణ పొందుతున్నారు. ఎప్పుడంటే 2027 సంవత్సరానికి సంబంధించి. 2028 సంవత్సరానికి సంబంధించి చూసినట్లయితే ఎస్జిటీలు 7,400, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 3,400, పీఈటీలకు సంబంధించి 700, మొత్తంగా 11,500 ఉపాధ్యాయులు అయితే రిటైర్ అవుతున్నారు. ఎప్పుడు సార్? 2028 సంవత్సరానికి సంబంధించి. 2029 సంవత్సరానికి సంబంధించి పదవి విరమణ పొందే అభ్యర్థులు చూసినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి 8,200, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 3,800, పీఈటీలకు సంబంధించి 500, మొత్తంగా
12,500 మంది ఉపాధ్యాయులు అయితే పదవి విరమణ పొందుతున్నారండి. నెక్స్ట్ 2030 సంవత్సరానికి సంబంధించి చూసినట్లయితే ఎస్జిడీలు 8,800, స్కూల్ అసిస్టెంట్లు 4,200, పీఈటీలు 600, మొత్తంగా 13,600 మంది సుమారుగా ఎప్పుడు రిటైర్ అవుతున్నారు? 2030 సంవత్సరానికి సంబంధించి రిటైర్ అవుతున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లోనే భారీ సంఖ్యలో పదవి విరమణలు అయితే ఉన్నాయి. ఓకే, టీడీపీ గవర్నమెంట్కి సంబంధించి నెక్స్ట్ మనకి ఏదైతే సార్వత్రిక ఎన్నికల కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళు చక్కగా ఒక 3 డిఎస్సీలు కండక్ట్ చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ 2026లో ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన నెక్స్ట్ ఖచ్చితంగా ఎలక్షన్ లోపు ఒక మెగా డిఎస్సి కూడా ఇచ్చే అవకాశం అయితే పోస్టుల సంఖ్య వీళ్ళకి కల్పిస్తుంది. వాళ్ళకి అధికారం కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. 2031 సంవత్సరానికి సంబంధించి ఎస్జిటీలు 9,200, స్కూల్ అసిస్టెంట్లు 4,500, పీఈటీలు 800, మొత్తంగా 14,500 పోస్టులు అయితే మనకి ఎప్పుడు ఖాళీలు ఏర్పడుతున్నాయి సార్ అంటే 2031 సంవత్సరానికి సంబంధించి. 2032 సంవత్సరానికి సంబంధించి రిటైర్మెంట్లు చూసినట్లయితే ఎస్జిడీలు 9,800, స్కూల్ అసిస్టెంట్లు 4,800, పీఈటీలు 900, మొత్తంగా 15,500 పోస్టులు అయితే రిటైర్ అవుతున్నాయి. మొత్తంగా 2033 సంవత్సరానికి సంబంధించి చూసినట్లయితే ఎస్జిటీలు 10,200, స్కూల్ అసిస్టెంట్లు 5,000, పీఈటీలు 1000, మొత్తంగా 16,200 పోస్టులు రిటైర్ అవుతున్నాయి 2033 సంవత్సరానికి సంబంధించి. 2034 సంవత్సరానికి సంబంధించి 10,500 ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉంటే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి రిటైర్మెంట్లు 5,200, పీఈటీలకు సంబంధించి 1,100, మొత్తంగా 16,800 మంది రిటైర్ అవుతున్నారండి 2034 సంవత్సరానికి సంబంధించి. 2035 సంవత్సరానికి సంబంధించి చూసినట్లయితే అత్యధికంగా ఎస్జిటీలు 11,000 మంది రిటైర్ అవుతున్నారు, స్కూల్ అసిస్టెంట్లు అత్యధికంగా 5,500 మంది రిటైర్ అవుతున్నారు. నెక్స్ట్ పీఈటీకి సంబంధించి 1,200 మంది రిటైర్ అవుతున్నారు. మొత్తంగా 17,700 పోస్టులు అయితే 2035 సంవత్సరానికి సంబంధించి మనం రిటైర్మెంట్ అయితే చూడబోతున్నాం. మొత్తంగా చూసినట్లయితే 2035 సంవత్సరం నాటికి నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 88,000 మంది రిటైర్ అవుతున్నారు. అంటే ఎవరైతే పాత అభ్యర్థులు ఉన్నారో అంటే 90స్లో 1990 నుంచి 90స్లో జాబ్స్ కొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 42,000 ఖాళీలు అనేవి ఏర్పడుతున్నాయి నెక్స్ట్ 10 ఇయర్స్లో. పీఈటీలకు సంబంధించి 8,000 పోస్టులు అయితే ఖాళీలు ఏర్పడుతున్నాయి. మొత్తంగా 1,38,000 పోస్టులు అయితే నెక్స్ట్ 10 ఇయర్స్లో మనం రిటైర్మెంట్లు అయితే చూడబోతున్నాం. అంటే కొత్త తరానికి అవకాశం అయితే లభించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ 1990 టైం నుంచి ఎవరైతే డిఎస్సి సాధించి వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్ళ పదవి విరమణ వయస్సు అనేది 62 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం, రిటైర్మెంట్కి అవకాశం లభించడం నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి ఓరటకని చెప్పుకోవచ్చు. ఇది గైస్ దీనికి సంబంధించి కంప్లీట్ సమాచారం. ఈ సంక్రాంతికి సంబంధించి ఇదొక మీకు నూతన ఉత్సాహాన్ని కలిగించే వీడియో అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ పదవి విరమణ అంశాలను దృష్టిలో ఉంచుకుని నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి. మనకి ఏదైతే 11,000కు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయో ప్రస్తుతానికి సంబంధించి కనీసం తక్కువలో తక్కువ 9,000 నుంచి 10,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. గైస్ మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీకు స్టోర్ అనే ఆప్షన్లో టెస్టులు రాసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాచెస్ అనే ఆప్షన్లో టెక్స్ట్ బుక్లు కానివ్వండి, ఫ్రీ మెటీరియల్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా మనకి కొంచెం డేటా అయితే రావడం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం చూసినట్లయితే ఇక్కడ చూడండి 1,216 నెల్లూరు జిల్లాలో పోస్టులకు సంబంధించిన డేటా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 70% ఎస్జిటీల ద్వారా ఫిల్ చేస్తారు, 30% అనేది నేరుగా డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ముందు నుంచి జరుగుతున్న అంశం మనకి తెలుగుకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగు 54, సంస్కృతం 3 పోస్టులు, ఉర్దూ 22 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ హిందీ 35 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం 44 పోస్టులు, మ్యాథమెటిక్స్ 40 పోస్టులు, పిఎస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 22 పోస్టులు, బయోలాజికల్ సైన్స్కి సంబంధించి 47 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి 64 పోస్టులు, పీఈటీకి సంబంధించి 27 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎస్జిటికి సంబంధించి 786 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని డిఎస్సి 2026లో భర్తీ చేసే అవకాశం ఉందని డిఈఓ వెల్లడించారని చెప్పేసి ఒక డేటా అయితే వచ్చింది. ఇది ఇంకా ఫైనల్ అయితే కాదు, దీనికి సంబంధించిన అఫీషియల్ డేటా రాగానే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. గైస్ ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం.
మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.